ఓం శ్రీ హనుమత్పరబ్రహ్మణే నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర బాష్పవారి పరిపూర్ణలోచనం మనోజవం మార్గం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మా రామయ్య దూతం మనసా స్మరామి. ముకుటరత్నకాంతిమధితమిశ్రం శ్రీరామదూతం శిరసా నమామి. అరుణోదయరుచిరానన కమలం శ్రీరామదూతం శిరసా నమామి. స్వర్ణపింగళభాస్వరహిత్రయుగళం శ్రీరామదూతం శిరసా నమామి. ధృతమకరకుండలగండభాగం శ్రీరామదూతం శిరసా నమామి. నవమణిమయరసనామధ్యభాగం శ్రీరామదూతం శిరసా నమామి. తరుణారుచిరశుభతరవారహారం శ్రీరామదూతం శిరసా నమామి. సమలంకృత దివ్య స్వర్ణోపవీతం శ్రీరామదూతం శిరసా నమామి. కటితట విలసిత కాంచనచేలం శ్రీరామదూతం శిరసా నమామి. మంజు మంజీర మహిత పదాబ్జం శ్రీరామదూతం శిరసా నమామి. జనమణి శతనిభ దివ్య ప్రకాశం శ్రీరామదూతం శిరసా నమామి. సకల సద్గుణ బృంద సారాపయోధిం శ్రీరామదూతం శిరసా నమామి. దాసముఖాంబోజ దిశ్యత భానుం శ్రీరామదూతం శిరసా నమామి. వాల్మీకి కృతకావ్య వరసరోహంసం శ్రీరామదూతం శిరసా నమామి. శతజన కువలయ సీతామయూఖం శ్రీరామదూతం శిరసా నమామి. రామాలావణ్యభ్రరాగమయూరం శ్రీరామదూతం శిరసా నమామి. రామచంద్రపద రాజీవ మధుపం శ్రీరామదూతం శిరసా నమామి. తరుణాయుత దోస్తంభ గంభీరం శ్రీరామదూతం శిరసా నమామి. సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం శ్రీరామదూతం శిరసా నమామి. సుగ్రీవ వేద శ్రీరామ వృత్తాంతం శ్రీరామదూతం శిరసా నమామి. అగ్ని సాక్షీకృత అర్కజరామం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాభూషణ సమర్పిత రామం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం శ్రీరామదూతం శిరసా నమామి. బాల్యవధోపాయ వరముదు వాక్యం శ్రీరామదూతం శిరసా నమామి. సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం శ్రీరామదూతం శిరసా నమామి. వానరసేన సమాహుత ధీరం శ్రీరామదూతం శిరసా నమామి. సకల దేశగత శాఖా మృగాళిం శ్రీరామదూతం శిరసా నమామి. రామచంద్ర దత్త రమణీయ భూషం శ్రీరామదూతం శిరసా నమామి. స్వయం ప్రభా దత్త స్వలాతి భోజ్యం శ్రీరామదూతం శిరసా నమామి. లంకాగమన సమలంకృత దేహం శ్రీరామదూతం శిరసా నమామి. సాగరోల్లంఘన సంపూర్ణ కాయం శ్రీరామదూతం శిరసా నమామి. అబ్ధి మధ్య మిత్ర అగపతి పూజ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సుసమాయుధ్వత సూర్యప్రకాశం శ్రీరామదూతం శిరసా నమామి. ఛాయాగ్రహిచ్ఛేద శమనస్వరూపం శ్రీరామదూతం శిరసా నమామి. దివ్యదేవకృత గోష్పాద జలధిం దివ్యద్వేగకృత గోష్పాద జలధిం శ్రీరామదూతం శిరసా నమామి. సువేళ శిఖరాగ్రశ్రతాభిగమనం శ్రీరామదూతం శిరసా నమామి. లంకిణి భంజన లావణ్యసారం శ్రీరామదూతం శిరసా నమామి. లంకావరోధ నిశంకిత హృదయం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాన్వేషణ సురశత్రుసదనం శ్రీరామదూతం శిరసా నమామి. వాయుప్రేరిత వరవనగమనం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాదర్శన చింతాపహరణం శ్రీరామదూతం శిరసా నమామి. రావణ దుర్వాక్య అక్షీణ కోపం శ్రీరామదూతం శిరసా నమామి. సీతా నివేదిత శ్రీరామకుశలం శ్రీరామదూతం శిరసా నమామి. రాఘవీయ కథ రంజిత రామం శ్రీరామదూతం శిరసా నమామి. రామంగుళీయక రామ నివేద్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉదాత్మదత్తం వరశిరోభూషం శ్రీరామదూతం శిరసా నమామి. అస్య బలదర్ప అశోక భంగం శ్రీరామదూతం శిరసా నమామి. దునజ నివహవన తవనహముదవాగ్నిం శ్రీరామదూతం శిరసా నమామి. అక్షాకుమార సంవర్ విక్షేపం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. రామయ్య దూతం మనసా స్మరామి. శ్రీరామదూతం శిరసా నమామి. రామయ్య దూతం మనసా స్మరామి. రామయ్య దూతం మనసా స్మరామి. రామయ్య దూతం మనసా స్మరామి. ఇది శ్రీరామదూతం ప్రథమ భాగం. శ్రీరామదూతం శిరసా నమామి రెండవ భాగం.
శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, బ్రహ్మాస్త్రబంధిత బ్రహ్మవరదానం శ్రీరామదూతం శిరసా నమామి, చాతుర్భాగ సైన్య చండిత రూపం శ్రీరామదూతం శిరసా నమామి, వాయుప్రేరిత వాలాగ్నిజ్వాలం శ్రీరామదూతం శిరసా నమామి, సీతాప్రసాదిత సీతాలవాలం శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, కౌసలేయకర్ణ సమర్థం శ్రీరామదూతం శిరసా నమామి, రామానివేదిత రామవృత్తాంతం శ్రీరామదూతం శిరసా నమామి, వరవిష్ణారక్ష వాక్యరైపుణ్యం శ్రీరామదూతం శిరసా నమామి, రామ సంవర్ధిత రాక్షస సఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి, అబ్ధిబంధనకార్య అమితోత్సాహం శ్రీరామదూతం శిరసా నమామి, ప్రబలాజలదీసేతు బంధన నిపుణం శ్రీరామదూతం శిరసా నమామి, ధూమ్రక్షకంపన త్రిశంహారం శ్రీరామదూతం శిరసా నమామి, రామనామస్త్రేణ రాక్షసనాశం శ్రీరామదూతం శిరసా నమామి, రణకశఘోర రాజితవేషం శ్రీరామదూతం శిరసా నమామి, రావణఘనయుద్ధ రామతురంగం శ్రీరామదూతం శిరసా నమామి, మేఘనాద సైన్యం మృత్యుస్వరూపం శ్రీరామదూతం శిరసా నమామి, రక్షేంద్రజుద్ధ లక్ష్మణతురంగం శ్రీరామదూతం శిరసా నమామి, లక్ష్మణమూర్ఛ సంరక్షణ హృదయం శ్రీరామదూతం శిరసా నమామి, సంజీవాద్రిగమన సంతోషస్వాంతం శ్రీరామదూతం శిరసా నమామి, కాలానియమీకృత ఘనమాయయుక్తం శ్రీరామదూతం శిరసా నమామి, మకరబంధీకృత మహిత పదాబ్జం శ్రీరామదూతం శిరసా నమామి, ధ్యానమాలిన్యపదర్శిత రూపం శ్రీరామదూతం శిరసా నమామి, కాలానియమిద్రజ ఖండిత ధీరం శ్రీరామదూతం శిరసా నమామి, ధికృత దిశ తీవ్ర ప్రకోపం శ్రీరామదూతం శిరసా నమామి, గంధర్వ సైన్య సంక్షోభ ప్రతాపం శ్రీరామదూతం శిరసా నమామి, సుభీకృత ధృత సంజీవనాద్రిం శ్రీరామదూతం శిరసా నమామి, భరత సంబోధిత ప్రశమితాద్బాణం శ్రీరామదూతం శిరసా నమామి, మాల్యవదాది మోహోదధిహరణం శ్రీరామదూతం శిరసా నమామి, లక్ష్మణ ప్రాణ సంరక్షణ నిలయం శ్రీరామదూతం శిరసా నమామి, సౌమిత్ర సమ్మోహ జలద సమీరం శ్రీరామదూతం శిరసా నమామి, అబ్ధి మధ్యమిత రాక్షసవారం శ్రీరామదూతం శిరసా నమామి, సులజంగాసుర తుమ్ల సంహరణం శ్రీరామదూతం శిరసా నమామి, సింధూల్లంఘన జలద సమీరం శ్రీరామదూతం శిరసా నమామి, వాలప్రాకార సంవేష్టిత వీరం శ్రీరామదూతం శిరసా నమామి, పాతాళలంక ప్రవేశిత ధీరం శ్రీరామదూతం శిరసా నమామి, మత్స్యవల్లభధీర మహనీయ భీతం శ్రీరామదూతం శిరసా నమామి, మైత్రీకృతాధీర మత్స్యాధిపత్యం శ్రీరామదూతం శిరసా నమామి, దోర్దండికృతమిత ధైర్య ప్రతాపం శ్రీరామదూతం శిరసా నమామి, భిన్నాతులా యంత్ర భీమస్వరూపం శ్రీరామదూతం శిరసా నమామి, బలరాక్షసకోటి భంజేత సత్వం శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీవాక్య శ్రవణ సంతోషిత స్వాంతం శ్రీరామదూతం శిరసా నమామి, మైరావణకృత మర్మ సంవేద్యం శ్రీరామదూతం శిరసా నమామి, మైరావణ సైన్యమర్దిత శూరం శ్రీరామదూతం శిరసా నమామి, మహనీయాతి ఘోర మైరావణాజం శ్రీరామదూతం శిరసా నమామి, దుర్దండి వాక్యాతి ఖండిత దైత్యం శ్రీరామదూతం శిరసా నమామి, నీలామేఘకృత నిస్థూల రాజ్యం శ్రీరామదూతం శిరసా నమామి, రామలక్ష్మణ పూర్వలంకాదిగమనం శ్రీరామదూతం శిరసా నమామి, సకలవనస్తుతి సంతోష హృదయం శ్రీరామదూతం శిరసా నమామి, ప్రబల మూలబల ప్రళయకాలాగ్నిం శ్రీరామదూతం శిరసా నమామి, రామ రావణ యుద్ధ రామతురంగం శ్రీరామదూతం శిరసా నమామి, దశకంఠకంఠ విలుంఠన దీక్షం శ్రీరామదూతం శిరసా నమామి, రాక్షసానుచిత లంకాభిషేకం శ్రీరామదూతం శిరసా నమామి, పుష్పకాధీరుడ పృథ్వీ సహితం శ్రీరామదూతం శిరసా నమామి, సాకేతపురవా సవలా సంయుక్తం శ్రీరామదూతం శిరసా నమామి, భక్తపాపతివిర భాస్కర రూపం శ్రీరామదూతం శిరసా నమామి, సదంటవధోపాయ చాతుర్యయుక్తం శ్రీరామదూతం శిరసా నమామి, ఏకైక రాక్షస ఏకైక రూపం శ్రీరామదూతం శిరసా నమామి, స్థగంట ఛేదన సీత ప్రబోధం శ్రీరామదూతం శిరసా నమామి, అభినయదీపయుక్తం
వ్యతిరిక్తం శ్రీరామదూతం శిరస నమామి రాక్షససైన్యాజిభేదస్వరూపం శ్రీరామదూతం శిరస నమామి దశరథసూనం శ్రీరామదూతం శిరస నమామి సకల సైన్యావృత సాకేతవాసం శ్రీరామదూతం శిరస నమామి బోధితకపూర్యపూర్ణస్వరూపం శ్రీరామదూతం శిరస నమామి ఝంకారోచ్చాటిత ఢాకిని సైన్యం శ్రీరామదూతం శిరస నమామి చిరుతబల సంవేష్టితకాయం శ్రీరామదూతం శిరస నమామి ఈతరామపాద ఇదాదివాక్యం శ్రీరామదూతం శిరస నమామి శ్రీకాకుళే శ్రీతమందారం శ్రీరామదూతం శిరస నమామి శ్రీకాకుళే శ్రీతమందారం శ్రీరామదూతం శిరస నమామి భక్తజనకరణ ముక్తి నిదానం శ్రీరామదూతం శిరస నమామి లీలా వినోదిత దాసస్వరూపం శ్రీరామదూతం శిరస నమామి పరిపాలిత భక్త పాదాపకల్పం శ్రీరామదూతం శిరస నమామి భజన వేత పూర్ణస్వరూపం శ్రీరామదూతం శిరస నమామి మోహన గణపద ముక్తి వివాసం శ్రీరామదూతం శిరస నమామి మోహన గణపద ముక్తి వివాసం శ్రీరామదూతం శిరస నమామి మోహన గణపద ముక్తి వివాసం శ్రీరామదూతం శిరస నమామి భద్రాచరామ భద్రా సమేతం శ్రీరామదూతం శిరస నమామి భద్రాచరామ భద్రా సమేతం శ్రీరామదూతం శిరస నమామి వరసుందర రామదాసానుపాలం శ్రీరామదూతం శిరస నమామి వరసుందర రామానుపాలం శ్రీరామదూతం శిరస నమామి వరసుందర రామదాసానుపాలం శ్రీరామదూతం శిరస నమామి మంగళమంజన మారుతపుత్రం శ్రీరామదూతం శిరస నమామి మంగళమంజన మారుతపుత్రం శ్రీరామదూతం శిరస నమామి మంగళమంజన మారుతపుత్రం శ్రీరామదూతం శిరస నమామి శ్రీరామదూతం శిరస నమామి రామయ్య దూతం మనసా స్మరామి శ్రీరామదూతం శిరస నమామి రామయ్య దూతం మనసా స్మరామి శ్రీరామదూతం శిరస నమామి రామయ్య దూతం మనసా స్మరామి మా రామయ్య దూతం మనసా స్మరామి మా రామయ్య దూతం మనసా స్మరామి మా రామయ్య దూతం మనసా స్మరామి భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణి సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళం శ్రీరామదూతశిరసానమామి స్తోత్రం సంపూర్ణం. జై హనుమాన్, జయ జయ హనుమాన్, జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. ఆంజనేయ పాహి మాం, హనుమంతరక్ష మాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి మా రామయ్య దూతం మనసా స్మరామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం. జయ శ్రీరామ్, జయ హనుమాన్. శ్రీరామాయణము చాలా విశేషంగా అశేషంగా అనివళరామం తణుకు చిరంజీవి చాలా అద్భుతంగా ఇప్పటికీ 90 భాగాలు తీసుకుంటూ వచ్చారు. ఇంకా ముందర జరుగుతున్నది. చాలా విశేషంగా చెప్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడి వైభవం చాలా విశేషంగా సుందరాకాండని అనేక స్తోత్రాలు, అనేక భజనలు, అనేక మంత్రాలు ప్రతి భాగంలో కూడా చెప్తూ అలా ముందుకు సాగుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. రేపటి నుంచి ఉగాది నామ సంవత్సరం ప్రారంభమవుతోంది. ఉగాది, తెలుగు ఉగాది, యుగాది అంటే యుగానికి ఆది, యుగాది. యుగాది ప్లవనామ సంవత్సరం రేపు నుంచే ప్రారంభమవుతోంది. ఈ ఆరంభ సమయాన్న మనం చక్కగా రాముడిని హనుమంతుడి ద్వారా కీర్తించే సంకల్పంతో అనివిడ రామం గారు శ్రీరామదూతం శిరసా నమామి అనే చాలా ప్రశస్తమైన అశేష బాహుళ్యంగా ఎంతోమంది నిత్యం పారాయణ చేస్తుంటారు. అటువంటి కీర్తనని రేపు ప్రారంభిస్తున్నారు. ఇది జనబాహుళ్యంలో ఉంది. చాలా అందరూ పాడుకోవచ్చు, సులువుగా పాడుకోవచ్చు, ఆనందంగా పాడుకోవచ్చు. కానీ ఏ విధంగా పాడుకున్నా మన మనసుని ఆ భగవంతుని లగ్నం చేసి కనుక చేస్తే ఎటువంటి కార్యాలైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు ఆంజనేయ స్వామి. దీనికి ఉదాహరణలు నేను 3 చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అందరూ తెలుసు. ముకుటారత్నకాంతి మహితాత మిశ్రం శ్రీరామదూతం శిరసా నమామి అరుణోదయ రుచిరానన్న కమలం శ్రీరామదూతం శిరసా నమామి స్వర్ణ పింగళ భాస్వనేత్రయుగళం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రతి నామం చివరి కూడా శ్రీరాముడు శిరసా నమామి జరుగుతూ వస్తుంది. ఈ యొక్క స్తోత్రాన్ని అనేక మంది ప్రాచుర్యం తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా నాకు తెలిసిన వ్యక్తి హరికథ దాసుడు, ఆయన విజయవాడ ఉంటారు. చాలామందికి సుపరిచితులు.
వారి పేరు బ్రహ్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు. వారు హరికథని చాలా విన్నాను ప్రత్యక్షంగా. ప్రతిరోజు కూడా హరికథ చివరిలో ఈ శ్రీరామచంద్ర చెప్పేవారు. వారు చెప్పిన తర్వాత సహజంగా హరిదాస్‌కి చాలామంది చివరిలో మంగళహారతిని చెప్పి పాడినప్పుడు ధనం వేస్తారనమాట. ఆ ద్రవ్యము చెప్పేవారు. నా శ్రీరామచంద్ర మంత్రానికి ఎటువంటి ఆటంకం లేకుండా, శబ్దం కాకుండా మీరు చక్కగా హారతి పళ్ళు సమర్పించండి అనేవారు. అంటే నోట్లు వేయండి అని అర్థం అనమాట. ఆ విధంగా ధనవర్షం కురిసింది ఆయన మీద. ఇది ఉదాహరణ. ఇప్పుడు చాలా ఉన్నారు. చాలా బాగా చెప్తుంటారు హరికథలు. ఇక రెండో వ్యక్తి మా తాతగారు ధూళిపాల సీతారామ శాస్త్రి గారు. ధూళిపాల గంటారు సినిమా యాక్టరు. వారు తర్వాత సన్యాసం తీసుకొని మారుతి సేవంతి సరస్వతి నామధేయంతో గుంటూరులో ఉన్నారు. వారు ధూళిపాల పరిచయం అయినప్పుడు నేను గుడికి వెళ్తుండేవాడిని ఆరంభ దశలో. ప్రతినిత్యం కూడా చక్కగా చిన్న పుస్తకం వారు ప్రింట్ చేశారు. ఆ జేబులో పెట్టుకొని ఒక బనీన్ అనమాట. జేబున్న బనీన్ వేసుకొచ్చేవారు. దాంట్లో పెట్టుకొని వచ్చేవారు ధోతి కట్టుకొని. ఆ గుడిలోకి వచ్చి ఆంజనేయ స్వామి ఎదురుగా కూర్చొని ఆ పుస్తకం తీసి ఒక్కరే పడుకుండేవారు. ముకుటారత్న కాంతి మహితాత మిశ్రం శ్రీరామదూతం శిరసా నమామి అరుణోదయరుచి రానన కమలం శ్రీరామదూతం శిరస ఇదే బాణి నడిచి పాడేవారు. వారు పాడి అలా హనుమంతుడు పాత్రలయ్యి విశేషంగా మారుతి క్షేత్రం గుంటూరులో నిర్మించారు. ఎవరైతే గుంటూరు వెళ్ళి తప్పు వెళ్ళి చూసి రావచ్చు. విశేష క్షేత్రం అన్నమాట. ఈ శ్రీరామత్వం వల్లే సుందరాకాండ పాలన వల్లే అంత దివ్య క్షేత్రం అక్కడ గుంటూరులో వెలిసింది. మూడవ భాగవత సదనం అని ఉండేది. దాని తరఫున అనేక పుస్తకాలు ప్రచురణ చేశారు. శ్రీరామరక్ష స్తోత్రం కొన్ని లక్షల ప్రతులు, కోటి ప్రతులు అనుకోవచ్చు బహుశా, అందరికీ చాలా వితరణ చేశారు. అదేవిధంగా ఈ సుందరాకాండకు సంబంధించినది పుస్తకాలు, ఈ శ్రీరామచంద్ర సరసనమామి అనే దీనికి సంబంధించిన గ్రంథాలు అనేకం రాసి అనేక మంది అందజేశారు. ఆ విధంగా వారు ప్రవచనం చేసి ఆ భాగవత మందిరంలో హనుమ సప్తాహాలు, ఏకాలు వారు చేసేవారు. పరిపూర్ణ పశుదీక్ష ధరించి ఒక దీక్షలో ఉండి ఈ కార్యక్రమాలు చేసేవారు. వారు చాలా విశేషంగా ఆ భాగవత మందిరం ద్వారా ప్రాచుర్యం చెందారు వారు. ఇక నాలుగో వ్యక్తి ఈ రామాయణ సంబంధించినవి పాత్రలు వేసి చెప్తున్న వ్యక్తి మనం నిత్యం వింటున్నాము. వారు అణివళ్ళ రాము తణుకు. వారు చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను పుస్తకాలు ప్రింట్ చేసి నాకు తెచ్చిచ్చారు. నేను చాలామంది పంచాను. వారి సోదరిమణుల వివాహ సందర్భం కూడా ప్రింట్ చేశారు. ఆ విధంగా అనేక మంది అందజేశారు. అందజేయటమే కాదు, ఆయన చాలా విశేషమైన దీని మీద వాత్సల్యం ఎక్కువ. కొన్ని చోట్ల ఎక్కడ ఆలయాల్లో కూడా కార్యక్రమాలు చివరిలో కూడా చక్కగా పాడారు. అవి చిన్న చిన్న వీడియోలు కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా వచ్చాయి మాకు. చక్కగా పక్కన హార్మోని తబలా ఉంది. ఈయన మంచి ఊపుతోటి ఆంజనేయ స్వామి వచ్చాడా ఎదురు కనపడదన్న రీతిగా ఈయన పాడాడు. ఈయన ఆ విధంగా ఆ హనుమత్ కృప పొంది ఈనాడు రామాయణంలోని పాత్రల విశిష్టం మీద విశేషంగా అనేక భాగాలు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంకా సరే నా సంగతి చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచి నాకు హనుమంతుడి ప్రాణము, నా ఊపిరి, నా ఆరాధ్య దైవం కాబట్టి ఎక్కడ కార్యక్రమాలైనా కూడా నేను ఈ శ్రీరామ సరసనమామి అనేది చెప్తూ ఉండేవాడిని. అనేక మంది భక్తుల చేత కూడా నేను చాలామంది ఒక రకంగా చక్కటి వారి చేత మన్ననలు కూడా పొందాను. కాకపోతే ఇంకొక విషయం చెప్పాలి. దీన్నిటికీ ఆదిమూలమని మర్చిపోకూడదు. మనం ఏలూరు దగ్గర పెదముత్తేవి అనే గ్రామం ఉంది. శ్రీ సీతామయతనుల వారు, శ్రీ లక్ష్మీతనుల వారు అక్కడ చక్కటి ఆశ్రమం నిర్మించారు. పెద్దది ఆంజనేయ విగ్రహం ఉంటుంది. నిరంతరము కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఒక రకంగా వీరి కుటుంబానికి కూడా వారు గురువులు. అణిమల రామగారి కుటుంబానికి కూడా వారు గురువులు అనమాట. వారు రాసిందే అక్కడి నుంచి వచ్చింది ఇది. మోహన ఘనపెద ముత్తే వివాసం శ్రీరామదూతం శిరస నమామి మంగళమంజన మారుతపుత్రం శ్రీరామదూతం శిరస నమామి అని దాంట్లో చివరిలో మాట ఉండదు అనమాట. భద్రాచరమ భద్ర సమేతం శ్రీరామదూతం శిరస నమామి అని పెదముత్తే నుంచి ఫస్ట్ ఆరంభం అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఈ రోజున గ్రామాల్లో
ప్రతి ఊళ్ళో కూడా మనం ఇది వినవచ్చు. చిన్న చిన్న పల్లెటూరులో కూడా రామాలయాల్లో, ఆంజనేయ స్వామి కూడా విశేషంగా ఇది చేస్తూ ఉంటారు. అటువంటి విశేషమైన శ్రీరామదూత శిరసానమామి అనే ఈ యొక్క జనబాహుళ్యమైన ఈ కీర్తనని ఉగాది నుంచి అనివాళ రామం గారు 2 భాగాల్లో చక్కగా వినబరచబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోండి. ఇవి చాలా పుస్తకాల్లో లభ్యమవుతాయి. కాబట్టి అందరూ తీసుకొని హాయిగా సులువుగా చదువుకోవచ్చు. దీంట్లో కష్టమైన పదాలుండవు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. హాయిగా ప్రశాంతంగా మనసు లగ్నం చేసి స్వామి మీద పెట్టుకొని చదివితే ఆరోగ్య ఐశ్వర్యాలు చక్కగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ముఖ్యంగా ఇదే మనకి తరుణోపాయము. హనుమత్ సంజీవని లాంటిది. హనుమత్ సంజీవని మంత్రం. కాబట్టి ప్రతివారు కూడా శ్రీరామదూతం శిరసానమామి, శ్రీరామదూత శిరసానమామి, శ్రీరామదూత శిరసానమామి అనే భాగంగా చక్కగా అందరూ చేసుకోండి, ధరించండి. మరొకసారి అందరికీ కూడా ఉగాది ప్లవన సంవత్సరంగా సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీరామదూతాయ నమః. 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 శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. మంగళమంజన మారుతపుత్రం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి అని గానం చేసుకుందాము. ఆనందంగా ఉందాము.